Hi friends, first of all advanced happy new year to you all. Happy new year gadukondi. Okay, welcome to my channel Padma Parpalli. ఈ రోజు ఈ వీడియోలో నేను మెన్సురేషన్ లో భాగంగా ఇదే చివరిది 2D లో ఇంకా మనం సెక్టర్ గురించి చెప్పుకుందాం కొన్ని ప్రాబ్లమ్స్ చివరి దాకా చూడండి. ఓకే, ముందు సెక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఈ సర్కిల్లో ఇక్కడ ఒక భాగం కనిపిస్తుంది కదా, ఈ భాగాన్ని మనం సెక్టర్ అంటాం. దీనిలో ఏమేమి ఉంటాయంటే సెక్టర్ ఎలా ఏర్పడుతుంది? ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే వృత్త కేంద్రం దగ్గర ఎంతో కొంత కోణాన్ని ఏర్పాటు చేసే రెండు వ్యాసార్థాలు, ఇవి రెండు రేడియస్ అనమాట, టూ రేడియై, ఈ రెండు వ్యాసార్థాలతోనూ అట్లాగే ఈ రెండు వ్యాసార్థాలు ఆవరించినటువంటి ఈ చాపం ఇక్కడ నుంచి ఇక్కడ సపోజ్ దీనికి మనం ఏ ఓ బి అని పేరు పెట్టుకున్నట్లయితే ఈ ఏబి అనేది చాపం అంటాం కదా, ఆర్క్ అంటాం ఇంగ్లీష్లో. ఈ ఆర్క్తోనూ ఈ టూ రేడియైతోనూ ఈ సెంట్రల్ దగ్గర ఒక ఎంతో కొంత యాంగిల్ చేస్తూ ఏర్పడిన ఈ పార్ట్నే మనం సెక్టర్ అంటాం అనమాట. అంటే సెక్టర్లో ఏం పార్ట్స్ ఉంటాయి? టూ రేడియై ఉంటాయి, సెంట్రల్ యాంగిల్ ఉంటుంది, ఒక ఆర్క్ ఉంటుంది అనమాట. మరి మనకి తెలిసిందేంటి? ఈ రేడియస్ని ఆర్తో, స్మాల్ ఆర్తో సూచిస్తాం. ఇక్కడ ఈ సెంట్రల్ యాంగిల్ని తీటాతో సూచిస్తాం. ఈ ఏబి ఆర్క్ని ఎల్తో సూచిస్తాం అనమాట. ఇది సెక్టర్ అంటే వృత్తంలో వృత్త కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర ఎంతో కొంత యాంగిల్ చేస్తూ రెండు వ్యాసార్థాలు, అలాగే ఆ రెండు వ్యాసార్థాలు ఖండించిన ఆర్కుతో ఏర్పడినటువంటి క్లోజ్డ్ ఫిగర్ని మనం సెక్టర్ అంటాం. మనం 2D ఫిగర్సే చెప్పుకుంటున్నాం. 2D ఫిగర్స్లో మెన్సురేషన్లో ఏముంటుంది? మనకు ఉంటే వైశాల్యం లేదా పెరిమీటర్, అంటే ఏరియా అండ్ పెరిమీటరే ఉంటాయి. అట్లాగే ఈ సెక్టర్ కూడా ఏరియా పెరిమీటర్ ఏముందో చూద్దాం. ముందు ఏరియా ఏ ఈక్వల్ టు సెక్టర్ అంటే మనం సర్కిల్లో పార్ట్ అని చెప్పుకున్నాం కాబట్టి ఈ సర్కిల్ అంటే వృత్తానికి ఏరియా మనం ఏం చెప్పుకున్నాం? ఫార్ములా πr² చెప్పుకున్నాం. మరి ఈ πr² ఇది ఎంత ఉంటుంది? ఒక పార్టే కాబట్టి ఆ పార్ట్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఆ వృత్త కేంద్రం దగ్గర కోణం 360 డిగ్రీస్. ఇక్కడ కోణం మొత్తం 360 డిగ్రీస్లో ఈ మనం తీసుకున్నటువంటి సెక్టరు ఈ తీటా కోణం అనేది ఎంత ఉంది, ఎన్నో వంతు ఉందో అట్లనే ఈ మొత్తం వృత్త వైశాల్యంలో ఆ సెక్టర్ వైశాల్యం కూడా అన్నో వంతే ఉంటుందన్నమాట. అంటే వృత్త వైశాల్యంలో సెక్టర్ వైశాల్యం ఎన్నో వంతు ఉంటుంది అంటే 360 డిగ్రీస్లో తీటా ఎంత అంతే ఉంటుంది. అంటే 360లో తీటా అంటే ఏమని రాస్తాం మనం భిన్నంగా? తీటా బై 360 ఇంటూ ఈ మొత్తం వృత్త వైశాల్యంలో అని చెప్పుకుంటున్నాం కాబట్టి వృత్త వైశాల్యం అంటే πr². ఇదే దీనికి ఫార్ములా, తీటా బై 360 ఇంటూ πr². తీటా అంటే సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇది అట్లాగే దీనికి ఇంకొకటి కూడా ఉంది. ఈ ఆర్క్ పరంగా తీసుకుంటే LR/2 అనేదాన్ని హాఫ్ అని కూడా చెప్తారు, హాఫ్ LR అని కూడా అనొచ్చు. LR/2 అన్న హాఫ్ LR అన్న ఒకటే, సగం LRలో సగం అంటే LR/2 వేస్తే మనకు వచ్చేది సగమే. ఇవి రెండు ఫార్ములే మనకి సెక్టర్ యొక్క ఏరియా కనుక్కోవడానికి, తీటా బై 360. ఎందుకని ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. 360 అనేది సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సర్కిల్, అందులో తీటా ఎంత ఉంది అంటే 360లో తీటా ఎంత ఉంది అంటే తీటా బై 360 ఇంటూ వృత్తం మొత్తం ఏరియా πr². అట్లానే పెరిమీటర్ P ఈక్వల్ టు పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టుకొలత అని చెప్పుకున్నాం. చుట్టూ ఏముండే? ఇదిగో ఇట్లా 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 వస్తే ఈ చుట్టూ వచ్చినట్టే. అంటే ఇదొక ఆరు, ఇదొక ఆరు, ఇదొక ఎల్, అంటే L+2R. ఎల్ ఏమో చాపము, చాపంతోనూ రెండు వ్యాసార్థాలతోనూ ఆవరించింది కాబట్టి ఎల్ని రెండు వ్యాసార్థాలు కూర్చున్నట్టయితే దాని పెరిమీటర్ వస్తుంది. అట్లాగే ఈ ఆర్క్, ఇంతవరకు ఆర్క్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఆర్క్ L ఈక్వల్ టు ఈ ఆర్క్ ఎందులో భాగం ఇంతవరకు తీసుకున్నట్లయితే ఈ మొత్తం పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే వృత్తం యొక్క పరిధి, వృత్త పరిధిలో భాగమే కాబట్టి వృత్త పరిధి ఎంత ఉంటుంది? మొత్తం 2πr ఉంటుందని మనకు తెలుసు. మరి 2πrలో ఇది ఎంత అంటే ఈ సెంట్రల్ యాంగిల్లో ఈ తీటా ఎంతో, ఈ 2πrలో ఇదంతే సేమ్. అలాగే సెంట్రల్ యాంగిల్లో తీటా ఎంత అంటే తీటా బై 360 ఇంటూ ఈ మొత్తం 2πr. కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. మనం ఆర్క్ కనుక్కోవాలంటే వృత్తం మొత్తం ఆర్క్ అంటే పెరిమీటరే కదా, పెరిమీటర్ అంటే 2πr మనకి. ఆ 2πrలో
360లో తీటా ఎంత ఉంటుంది అంటే θ/360 ఇంటూ 2πr వేసుకుంటాం. అదే ఏరియాకి అయితే θ/360 ఇంటూ πr² వేసుకుంటాం. ఒకవేళ ఈ ఆర్కి ఇచ్చినట్లయితే హాఫ్ LR అనేది వాడుకుంటాం. మెయిన్గా మనకి ఇవి రెండు తెలిస్తే చాలు. దీని మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 35 సెంటీమీటర్స్ హూస్ సెంట్రల్ యాంగిల్ ఈజ్ 72 degrees. ఏమి ఇచ్చారు లెక్కను మనం అర్థం చేసుకున్నట్లయితే ఏరియా అడుగుతున్నారు, పెరిమీటర్ అడుగుతున్నారు. సరే, రేడియస్ 35. రేడియస్ అంటే ఏంటి, మనం ఆర్ అనుకున్నాం, ఇచ్చిన ఏంటో రాసుకున్నాం. ఆర్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. నెక్స్ట్ సెంట్రల్ యాంగిల్ తీటా కూడా ఇచ్చారు. తీటా ఈక్వల్ టు 72 degrees. మనం ఏం అడిగారు ఇప్పుడు, ఏరియా అడిగారు. ఏరియా ఏ ఈక్వల్ టు తీటా ఇచ్చారు కాబట్టి తీటా పరంగానే మనం θ/360 ఇంటూ πr² అనుకున్నాం కదా. దీంట్లో వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వచ్చేస్తుంది. తీటా అంటే 72/360 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 35 ఇంటూ 35. ఈ సింప్లిఫికేషన్స్ కొంచెం వ్యాస్ట్గా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి, అయినా మనకు తెలిసి ఉండాలి. 360లో ఏమేమి పోతాయని తెలిసి ఉండాలి. 72 పోతుంది, ఇందులో 1 టైము, ఇందులో 5 times పోతుంది ఇది. నెక్స్ట్ ఈ 7 ఇందులో 1 టైం, ఇందులో 5 times పోతుంది. ఈ 5 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఇంకా మిగిలింది ఏంటి, 22 ఇంటూ 35. ఇక్కడ చూడండి సింపుల్గా 22 ఇంటూ 35 అనుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం, 22లో 11 2 times పోతుంది కాబట్టి దీన్నే మనం ఏమనుకోవచ్చు, దీన్ని 11 అనుకుంటే దీన్ని డబుల్ చేసుకుంటాం 70. 22 ఇంటూ 35 అన్నా 11 ఇంటూ 70 అన్నా ఒకటే. ఇట్లా తీసుకున్నప్పుడు మనకి 11 7 సార్ 77 అని తెలుసు, పక్కన 0 పెట్టుకుంటాం. ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది కాబట్టి సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఇది స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఇట్లా ఏరియాని కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకేం అడిగారు మనకి, ఫైండ్ ద ఏరియా, ఇది అయిపోయింది. అండ్ పెరిమీటర్. పెరిమీటర్కి ఏం తెలియాలి మనకి, L+2R. ఎల్ అంటే ఇది తెలియాలి, ఇచ్చారా మనకి, ఇవ్వలేదు కాబట్టి అది కనుక్కోవాలి. ఎల్ కనుక్కోవడానికి మనకు ఒక సూత్రం ఉంది ఇక్కడ, ఫార్ములా. ఆర్క్ L ఈక్వల్ టు θ/360 ఇంటూ 2πr. తీటా అంటే ఎంత, అట్లాగే 72/360 ఇంటూ 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 35. ఇందాట్లాగే 72 ఇందులో 5 times కొట్టేస్తాము, ఇది ఇందులో 5 times, ఈ 5 ఇందులో, ఈ 5 క్యాన్సిల్ చేస్తాం. ఇంకేం మిగిలింది పైన 2 ఇంటూ 22. 222 ఇస్ 44 సెంటీమీటర్స్. ఎల్ కూడా తెలిసింది ఇప్పుడు మనకి. ఇది మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇంకా పెరిమీటర్. దేర్ఫోర్ చుట్టూ కొలత పెరిమీటర్ ఈక్వల్ టు L+2R. ఈ ఎల్, ఈ 2R. ఎల్ ఎంత వచ్చింది ఇప్పుడు మనం, 44 వచ్చింది, ప్లస్ 2R అంటే 2 ఇంటూ ఆర్. ఆర్ ఎంత, 35. దట్ ఈక్వల్ టు 44 ప్లస్ 235 ఇస్ 70. 70 ప్లస్ 44 114 సెంటీమీటర్స్. ఇది పెరిమీటర్ అనమాట. ఇట్లా ఈ ఫార్ములే గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. θ/360 ఇంటూ πr² ఆర్ LR/2 హాఫ్ LR. అట్లనే ఆర్క్కేమో θ/360 ఇంటూ 2πr. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే ఈ సెక్టర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఎ సర్కిల్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 120 π, దెన్ ద ఏరియా ఆఫ్ ఎ సెక్టర్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 36 degrees ఈజ్ ఈక్వల్ టు డాష్. ఒక చిన్న బిట్ అనమాట, జస్ట్ మనం సింపుల్గా ఆలోచిస్తే సరిపోతుంది. ఏమి ఇచ్చారు, ఇఫ్ ఎ సర్కిల్ హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ 120 π. ఒక సర్కిల్ ఏరియా ఇచ్చారు 120 π, అంటే ఈ మొత్తం ఏరియా 120 π ఉంది. దెన్ ద ఏరియా ఆఫ్ ఎ సెక్టర్, ఒక సెక్టర్ ఏరియా ఎంత, విత్ అన్ యాంగిల్ ఆఫ్ 36 degrees. ఇందులో ఒక సెక్టర్ ఉంది, ఇది 36 degrees ఉన్నట్లయితే దీని ఏరియా ఎంత అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, ఈ తీటా అనేది 360లో ఎంత ఉంటే ఈ మొత్తం ఏరియాలో ఆ సెక్టర్ ఏరియా కూడా అంతే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 360లో తీటా ఎంత ఉంది, 360లో 36 అంటే ఎన్నో వంతు, 36/360 అంటే 10వ వంతు ఉంది. మొత్తం వృత్తంలో కేంద్రం దగ్గర 360 degrees, కానీ ఈ సెక్టర్ది 36 ఉంది అంటే ఎన్నో వంతు ఉంది, 10వ వంతు ఉంది. అంటే ఈ మొత్తం వైశాల్యంలో కూడా ఈ సెక్టర్ వైశాల్యం 10వ వంతే ఉంటుంది.
అంటే ఇక్కడ సర్కిల్ ఏరియా ఇచ్చాడు కదా మనకి 120/π అని, దీంట్లో 10వ వంతు అంటే బై 10 వేసుకున్నాం అనుకోండి, 120లో 10వ వంతు అంటే ఎంత 12π. అట్లా మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. అట్లా వెలగలేదు మనకి, ఒకవేళ సపోజ్ వెలగకపోతే ఏం చేస్తాం, ఇదే రాసుకుంటాం. ఏరియా ఇచ్చాడు కాబట్టి θ/360 ఏరియా ఈక్వల్ టు θ/360 ఇంటూ πr² వేసుకున్నాం అనుకోండి. ఇక్కడ తీటా ఇచ్చారు మనకి 36 degrees అండి, ఈక్వల్ టు 36/360 ఇంటూ πr² అంటే ఏంటి, ఈ సర్కిల్ ఏరియా. కానీ సర్కిల్ ఏరియా మనకు 120π అని ఇచ్చారు ఇక్కడ, అది రాసుకుంటాం. πr² బదులు 120π రాసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం, 0 0 క్యాన్సిల్ చేసాం, 36 వన్ టైం క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది, ఈ 0 పోయిందిగా 12π మిగిలింది. అదే ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇదిగో ఇది, ఈ లెక్క అసలు చేయొద్దు, చేయకుండానే మనకి ఇచ్చిన దాన్ని బట్టి సర్కిల్ మొత్తం 120π ఉంటే యాంగిల్ 36 ఉంది అంటే 10th పార్ట్ ఉంది, 10వ వంతు ఉంది ఉంటే ఏరియా కూడా 10వ వంతే ఉంటుంది. 120లో 10వ వంతు అంటే ఈజీగా మనకి 12 అని తెలుస్తుంది, 12π ఉంటుందని ఈజీగా చేయొచ్చు. జస్ట్ బిట్. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఫిగర్ ఇచ్చారు మనకి. ఇన్ ద గివెన్ ఫిగర్ ద లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ AB ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద లెంగ్త్ ఆఫ్ రేడియస్ R ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేడియస్ R. లెక్కను అర్థం చేసుకున్నట్లయితే ఇన్ ద గివెన్ ఫిగర్, ఈ ఇచ్చిన పటంలో లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ AB, ఇక్కడ ఆర్క్ AB కదా చాపము, ఇది ఎలా ఉందట, ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద లెంగ్త్ ఆఫ్ రేడియస్ R. ఈ రేడియస్ ఏదైతే ఉందో ఇదైనా OB రేడియసే, OA కూడా రేడియసే. ఈ రేడియస్ R అనుకున్నట్లయితే దీనికి ఇది ట్వైస్ ఉందంట, అంటే 2 టైమ్స్ ఉంది. ఇది ఎంత ఉంటే ఈ ఆర్కు 2 టైమ్స్ ఉంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సెక్టర్, ఈ సెక్టర్ ఏరియా కనుక్కోమంటున్నాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేడియస్ R. R పదాలలో కనుక్కోమంటున్నాడు. మనం ఏరియా ఆఫ్ సెక్టర్కి మనకి 2 ఫార్ములే ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటేమో θ/360 ఇంటూ πr². తీటా అనేది మనకి ఇవ్వలేదు ఇక్కడ. రెండోది ఏంటిది, LR/2, అది వాడుకున్నాం. ఏరియా A ఈక్వల్ టు LR/2. L అంటే ఏంటి, ఇది. ఈ L ఎంత అని ఇచ్చారు మనకి ఇక్కడ, L ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ AB అనేది ఎలా ఉంది, L అనేది ఈక్వల్ టు ట్వైస్ ద లెంగ్త్ ఆఫ్ రేడియస్ R. దీనికి ట్వైస్ ఉంది అంటే 2 టైమ్స్ ఉంది, అంటే 2R అనమాట. L ఈక్వల్ టు 2R. ఇప్పుడు మనం దీంట్లో మనం వాల్యూస్ వేసుకున్నట్లయితే L బదులు ఏం రాస్తాం ఇప్పుడు, 2R. LR అంటే L ఇంటూ R, L బదులు 2R రాసాం, ఇంటూ R/2. 2 క్యాన్సిల్ అవుతుంది, R ఇంటూ R² అంతే, దట్స్ ఆల్. ఇది దీని ఏరియా R² వచ్చింది. R² అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ టర్మ్స్లోనే చెప్పమంటున్నాడు కాబట్టి R² అవుతుంది అనమాట. క్యాచ్ చేశారు కదా. మనకి L ఇచ్చాడు, ఎంత అని ఇచ్చాడు అంటే Rకి 2 టైమ్స్ ఉంది, అంటే L ఈక్వల్ టు 2R అని. ఇక్కడ L R తెలిసినప్పుడు LR/2 వేసుకుంటాము. L బదులు 2R రాసాం, ఇంటూ R బదులు R రాసాం, /2 వేసుకున్నాం, R² అయిందనమాట. బిట్టు ఎక్కువ ఆలోచించే పెట్టచ్చు, ఇదంతా రాయటం మీకు అర్థం కావడం కోసం మాత్రమే చెప్పటం. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద మెజర్ ఆఫ్ ఎ సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 7 centimeters ఈజ్ 90 degrees, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్. పెరిమీటర్ అడుగుతున్నాడు. సారీ, పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ కాదు, సెక్టర్. సెక్టర్ పెరిమీటర్ అడుగుతున్నాడు. పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టుకొలత తెలియాలంటే మనకి L తెలియాలి, 2R తెలియాలి. కానీ ఏమి ఇచ్చారు మనకి వివరాలు, రేడియస్ ఇచ్చారు. ఒక సెక్టర్ ఉంది, రేడియస్ ఇచ్చారు 7 centimeters, తర్వాత 90 degrees యాంగిల్, సెంట్రల్ యాంగిల్ 90 degrees. ఇది ఈ సెక్టర్కి పెరిమీటర్ అడుగుతున్నాడు. ఇది 7 కాబట్టి 7 ఈ రెండు మనకి 2R తెలుసు, L తెలియాలి. L అంటే ఏంటి, ఇక్కడ నుంచి OB అనుకున్నట్లయితే ఈ సెక్టారు, ఈ AB ఆర్క్ తెలియాలి. AB ఎంత ఉంటుంది ఊహించండి. మనం ఏమనుకున్నాం, ఈ మొత్తం 2πR ఉంది. 2πRలో 90 degrees అంటే ఇది 360 degreesలో 90 degrees అంటే ఎన్నో వంతు, ఎన్ని 90s అయితే 360 అవుతుంది, 4 parts అనమాట. మనం దీన్ని ఇట్లా డివైడ్ చేసుకున్నట్లయితే ఇది ఎంత ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ మొత్తంలో 4, ఇదొక పార్ట్, 2, 3, 4, 4th పార్ట్ ఉంటుంది అనమాట. 2πRలో 4 parts అంటే 2πR. L ఈక్వల్ టు 2πR/4. ఎందుకని 4 వేసుకుంటున్నాం అంటే సెంట్రల్ యాంగిల్ ఎంత ఉందో అన్న θ/360 వేసుకున్నాం అంతే. ఇప్పుడు తీటా అంటే మనకి 90 degrees ఇచ్చారు, 90/360 వేసుకున్నా మీకు వచ్చేది 1/4. 1/4 అంటే /4 అని. ఎందులో /4 అది, ఈ మొత్తం 2πRలో /4. ఈ 2ని ఇందులో
2 టైమ్స్ క్యాన్సిల్ చేసినట్లయితే పై ఆర్ బై 2 వస్తుంది. ఎల్ పై ఆర్ బై 2లో వాల్యూస్ వేసుకున్నాం. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే ఎంత ఇచ్చాడు ఆరు 7/2. 7 క్యాన్సిల్ చేస్తాం. 2 ఇందులో 11 టైమ్స్ పోతుంది ఈక్వల్ టు 11. ఎల్ అనేది ఆర్కి ఎంత ఉంది ఇప్పుడు 11 ఉంది. ఇది అట్లే ఆర్ ఎంత ఉంది 7 సెంటీమీటర్స్ ఉంది. మనం అడిగింది ఏంటి వాట్ ఈస్ ద పెరిమీటర్. P ఈక్వల్ టు ఎల్ ప్లస్ 2r అనుకున్నాం కదా. ఎల్ ఏమో 11 ప్లస్ 2r అంటే 2 ఇంటూ ఆర్ 7 దట్ ఈక్వల్ టు 11 ప్లస్ 2 7s are 14. 11 ప్లస్ 14 25 సెంటీమీటర్స్ అన్నమాట పెరిమీటర్. ఇది అసలు లెక్క చేయొద్దు, మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఏంటంటే 90 degrees ఇచ్చారు కాబట్టి ఆర్క్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆర్క్ ఎందుకు తెలుసుకోవాలంటే పెరిమీటర్ తెలియాలంటే ఆర్క్ తెలిస్తేనే ఆ ఆర్క్ ప్లస్ 2 ఆర్స్ కూడతాం మనం. ఆర్ ఇచ్చాడు, ఆర్క్ తెలియాలంటే ఏంటి ఈ మొత్తం 2πrలో 90 degrees అంటే ఇది 4th పార్ట్ కాబట్టి 2πrలో కూడా 4 parts ఉంటుంది. 2πrలో 4 parts అంటే πr/2 ఆ వాల్యూస్ వేసుకుంటే మీకు ఆర్క్ వస్తుంది అనమాట. ఆ ఆర్క్ ప్లస్ 2 రేడియై కూడినట్లయితే పెరిమీటర్ వచ్చేస్తుంది ఈజీగా. కొంచెం ఆలోచిస్తే చాలా అసలు చాలా సింపుల్ అనమాట ఈ లెక్కలన్నీ కూడా. 5th ప్రాబ్లం. A circle of radius 5 for an angle x has an arc length of 3π. What is the angle x? చూడండి లెక్క కొంచెం గందరగోళం కలిగించేదానిలాగా ఉంది. ఏం లేదు, ఆ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 ఒక సర్కిల్ ఉంది. రేడియస్ 5 యూనిట్స్. ఫర్ అన్ యాంగిల్ ఎక్స్ ఒక ఎక్స్ యాంగిల్ ఇక్కడ ఉన్నట్లయితే మనం ఇక్కడ θ ఎక్స్ అనుకోండి. అండ్ ఆర్క్ లెంగ్త్ ఆఫ్ 3π. అట్లా ఎక్స్ డిగ్రీస్ యాంగిల్ వచ్చినప్పుడు వచ్చిన ఈ ఆర్క్ ఎంత ఉందట 3π అంటే ఎల్ అనమాట. ఇది ఏ అనుకున్నాం ఓ అనుకుందాం, ఇది బి అనుకుంటే ఏబి ఆర్క్ 3π ఉంది. వాట్ ఈస్ ద యాంగిల్ ఎక్స్. ఈ ఎక్స్ ఎంత ఏం కనుక్కుంటాం, ఒక అన్నోనే ఉంది ఇక్కడ మనకి. రేడియస్ తెలిసి ఇచ్చారు, ఆర్క్ ఇచ్చారు, ఎక్స్ ఒక అన్నోన్ ఉంది కాబట్టి మనం ఈ ఏరియాకి మనకి 2 ఫార్ములే ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఏరియా ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మనకి ఓకే ఏ ఈక్వల్ టు θ/360 ఇంటూ πr² ఇది అనుకున్నాం. ఈక్వల్ టు LR/2 అనుకున్నాం. ఈ రెండిట్లో వాల్యూస్ వేసి చూద్దాం. θ ఎంత ఇచ్చారు మనకి ఎక్స్ తెలీదు. x/360 ఇంటూ πr²లో π అంటే 22/7 ఇంటూ r². r అంటే 5 కాబట్టి 5 ఇంటూ 5 ఈక్వల్ టు LR/2. ఎల్ అంటే ఇచ్చారు 3π అని. 3π అంటే 3 ఇంటూ π. 3 ఇంటూ π అంటే 22/7. ఎల్ రాసాం ఇప్పుడు మనకి. ఎల్ అంటే 3π కాబట్టి ఇది రాసాం. ఇంటూ ఆర్ ఎంత 5/2. ఈ మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ తెలిసిన విలువలే. ఒకే ఒక అన్నోన్ ఉంది ఇక్కడ మనకి. ఎక్స్ అనేది తెలియని రాసు అనమాట. ఎక్స్ కనుక్కోవాలంటే వీటన్నిటిని తరలింపు చేస్తే సరిపోతుంది. అటు పక్కకు పంపించేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు ఇది LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈ RHS ముందు రాసుకుంటాం. ఏముంది ఇక్కడ 3 ఇంటూ 5/2. దీన్ని యాస్టీస్కి రాసిన తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని అటువైపుకి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే /360/7 అటు వెళ్తే ఇంటూ అవుతాయి. ఇంటూ 360 ఇంటూ 7 ఈ ఇంటూ 22 ఇంటూ 5 ఇంటూ 5 అనేది బై అవుతాయి. బై 22 ఇంటూ 5 ఇంటూ 5. సింప్లిఫికేషన్ ఎలా చేయాలి ఇది చూడగానే మనకు కొంచెం ఈజీగానే ఉన్నట్టుంది. ఇక్కడ 7 తీసేస్తాం, 22 తీసేస్తాం, 5 తీసేస్తాం. ఇంకా కింద /2 ఉంది, పైన ఒక ఈవెన్ నెంబరే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. రెండు ఇందులో 180 టైమ్స్ చేస్తాం. ఇంకా 5 ఉంది కింద, 5 ఇందులో 3 5s are 15 పోతే 30 ఉంటుంది. 6 5s are 30 అయిపోయింది. కింద అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా పైన ఏమన్నాయి 3 ఇంటూ 36 ఈక్వల్ టు 3 6 are 18 3 3s are 9 10 108. ఎక్స్ ఈక్వల్ టు 108. ఎక్స్ ఏంటి సెంట్రల్ యాంగిల్ కాబట్టి ఇది డిగ్రీస్లో ఉంటుంది అనమాట. అంతే మనం అడిగింది వాట్ ఈస్ ద యాంగిల్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ 108. ఇది ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో ఇది అవుతుంది అనమాట. ఏం చేయలేదు మనం. ఏరియాకి మనకి 2 ఫార్ములే ఉన్నాయి కాబట్టి ఆ 2 ఫార్ములేని ఈక్వల్ చేసాం అనమాట. ఏరియా ఇది ఏరియాని ఈక్వల్ చేసినట్లయితే
అటు ఇటు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఒక్క అన్నోనే ఉంది కాబట్టి మిగతా తరలింపు చేయడం ద్వారా ఎక్స్ని కనుక్కున్నాం అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ డే ఫ్రెండ్స్. ఈ సెక్టర్ మీద ప్రాబ్లమ్స్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. ఇక దీంతో 2D అయిపోయింది. నెక్స్ట్ మనం కొత్త సంవత్సరంలో 3D మెన్సురేషన్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకోసం నేను మరిన్ని వీడియోలు రూపొందించడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.